సాధారణంగా సీసీఐ పత్తి కొనుగోళ్లు జరపాలంటే సంబంధిత యాప్లో పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు లింకు చేసి ఉండాలి. అదేవిధంగా కౌలు రైతులు సైతం ఇదే పద్ధతిని ఏర్పాటు చేయడంతో పాటు కౌలు రైతును ధృవీకరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి అనుమతులు ఇచ్చారు. అక్రమ మార్గంలో కొంతమంది సాగులో లేని భూమి పట్టాదారుల పేరిట మహారాష్ట్ర రైతులు క్వింటాలకు దాదాపు 500 చొప్పున వసూలు చేసి అమ్మకాలు సాగించారు. తేమ శాతం పేరిట సీసీఐ అధికారులు సైతం రైతులను ఇబ్బంది పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ధర కంటే క్వింటాలకు దాదాపు 2000 రూపాయల తక్కువ ధరతో అమ్ముకొని నష్టపోయాడు రైతన్న. ఒకవేళ సీసీఐకే పత్తి విక్రయించాలనుకునే రైతు సీసీఐ సిబ్బందికి వాహనానికి 2000 చెల్లిస్తే తేమ శాతం 10 వరకు రాసి పాసింగ్ చేసి కొనుగోళ్లు జరిపారు. దీంతో పాటు సీసీఐ లీజు తీసుకున్న కొన్ని జిన్నింగ్ మిల్లుల్లో సైతం స్టాక్ ఎక్స్చేంజ్ పేరిట రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని మళ్లీ రైతుల పాస్ పుస్తకాలు తీసుకుని వారికి కొంత ముట్టజెప్పి కాటన్ కార్పొరేషన్ కు వేలాది క్వింటాల పత్తిని అంటగట్టి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జనతా పార్టీ ఎమ్మెల్యే గారు గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కిండు. ఒకే రోజు గూడుగోన చేసి మళ్ళీ అక్కడ మార్కెట్ కమిటీ పర్యవేక్షణ లేకుండా, సమీక్ష లేకుండా ఇట్లా కొనసాగింది. కాబట్టి అధికారులకు ఇష్టారాజ్యంగా చేసుకోమని చెప్పి ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిపోవడం వల్ల, సమీక్ష లేకపోవడం వల్ల, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కనైతే అడుగు పెట్టకపోవడం వల్ల అస్తావ్యస్తంగా మారి ఇయ్యాల పెద్ద అవినీతి జరిగి దాదాపు 100 కోట్ల వరకు అవినీతి జరిగి ఉంటుందని చెప్పి చాలామంది దీని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. అందుకొరకు ఒక సెక్రటరీ సస్పెన్షన్ జరగని అటువంటి అధికారులకు జరగాల, శిక్ష కావాలా. కానీ ఒక ఏదైతే మార్కెట్ కమిటీ సెక్రటరీని సస్పెండ్ చేసినామని చెప్పి ఇటు ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టరు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మినిస్టరు, కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చుంటే బిడ్డ బీఆర్ఎస్ పార్టీ మీ వెంట పడుతుంది.